వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు ముజీబ్. దేన్ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో సీనియర్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. ఈ రోజు మనం ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ రీసెంట్ గా రిలీజ్ చేసిన ఒక ఇన్సెంటివ్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈ వీడియోలో. ఏంటి ఆ ఇన్సెంటివ్ అంటే సూపర్వైజర్ ప్లస్ ఇన్సెంటివ్. ఈ ఇన్సెంటివ్ ఎవరు క్వాలిఫై అవ్వచ్చు అంటే అసిస్టెంట్ సూపర్వైజర్ అండ్ సూపర్వైజర్. అసిస్టెంట్ సూపర్వైజర్ లెవెల్లో ఉన్న వాళ్ళు, సూపర్వైజర్ లెవెల్లో ఉన్న వారు ఇన్సెంటివ్ క్వాలిఫై అవ్వచ్చు. ఈ ఇన్సెంటివ్ క్వాలిఫికేషన్ పీరియడ్ ఏంటంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ క్వాలిఫికేషన్ పీరియడ్ అనమాట. ఓకే, మనం అచీవ్ అవ్వడానికి కంపెనీ కొన్ని రకాల పాయింట్స్ చెప్పింది. మీకు ఈ పాయింట్స్ ని క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని ఎలా అచీవ్ అవ్వచ్చో కూడా నేను ఈ వీడియోలో మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మనకి క్వాలిఫికేషన్ ఏంటంటే ఈ ఇన్సెంటివ్ అచీవ్ అవ్వడానికి ఎవ్రీ మంత్ 5cc యాక్టివ్ లో ఉండాలి. 5cc యాక్టివ్ అంటే ఏంటి? 5cc యాక్టివ్ అంటే ఏంటి అంటే మనం మన ఓన్ ఐడి మీద 1cc బిజినెస్ టర్న్ ఓవర్ ని చేయాలి. మిగతా 4cc న్యూ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా చేయాలి. అంటే ఏంటంటే ఇంకా క్లియర్ చెప్తున్నాను చూడండి. ఒక 1cc మాత్రం మన ఐడి మీద ఓన్ గా ప్రొడక్ట్స్ బై చేయాలి, పర్చేజింగ్ జరగాలి. ఆ ప్రొడక్ట్స్ మనం ఓన్ గా యూజ్ చేయొచ్చు మన ఫ్యామిలీలో, లేదంటే మనం ఎవరికైనా రిటైలింగ్ అయినా చేయొచ్చు. ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్ కానీ, తెలిసిన వాళ్ళకి రిటైలింగ్ అయినా చేయొచ్చు. ఎవ్రీ మంత్ 3 నెలలు ఖచ్చితంగా మన ఐడి మీద 1cc అనేది బిల్డింగ్ జరగాలి. నెక్స్ట్ 4cc అనేది న్యూ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా, మనం కొత్తగా మన ద్వారా వచ్చే కొత్త టీమ్ మెంబర్ ద్వారా 4cc చేయాలి. అంటే ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చి మన ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ మొత్తం తెలుసుకొని 2cc అని చేయాలి. ఇంకొక వ్యక్తి కూడా వచ్చి ఇలాగ ఇద్దరు వ్యక్తులు వచ్చి 2cc టర్న్ ఓవర్ ని కంప్లీట్ చేశారు అంటే మన డౌన్ లైన్ లో మన ఫస్ట్ జనరేషన్ లో 4cc కంప్లీట్ అయిపోయినట్టు. లేదు, ఒక వ్యక్తి వచ్చి 2cc చేసి ఇంకొక వ్యక్తి 1cc చేసి ఇంకొక వ్యక్తి 1cc చేసిన 4cc కంప్లీట్ అయినట్లు. లేదు, ఒక వ్యక్తి 2cc చేసి ఇంకొక వ్యక్తి 1cc చేసి ఇంకొక ముగ్గురు వచ్చి మినిమం బిల్డింగ్ చేసిన 4cc కంప్లీట్ అయినట్లు. ఓకే, క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇలాగా మనం 3 months ఖచ్చితంగా చేయాలి. ఓకే, ఇంకొక పాయింట్ ఏంటంటే ఎవ్రీ మంత్ 7th లోపునే మన 1cc బిల్డింగ్ అనేది అయిపోవాలి. చాలా మందికి చిన్న డౌట్ ఉంటుంది, ఈ ఇన్సెంటివ్ గురించి నేను ఇప్పుడే వింటున్నాను, ఇప్పటి వరకు నాకు ఇన్సెంటివ్ గురించి తెలియదు, ఆల్రెడీ ఆగస్టు 7 అయిపోయింది, నేను 1cc పెట్టలేదు, నెక్స్ట్ మంత్ అయితే ప్లాన్ చేయగలను అని మీకు డౌట్ ఉండొచ్చు. ఓకే, నేను మీ అందరు చెప్తున్నాను, మీరు సరే అయిపోయింది 1cc 7th అయిపోయింది ఆగస్టు, అయినా కానీ మీరు ఇన్సెంటివ్ కోసం ట్రై చేయండి. ఎందుకంటే ఈ కంపెనీ ఎలా ఉంటుందంటే ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ నేను చాలా సార్లు చూసాను. ఎలా ఉంటుందంటే ఎక్కువ మంది అచీవ్ అవ్వాలి అని మాత్రం చూస్తుంది, ఒక ఫ్రెండ్లీనెస్ గా ఉంటుంది అనమాట. ఇలాగే సేమ్ 2024 నవంబర్ లో ఇదే ఇన్స్టిట్యూట్ ని కంపెనీ రిలీజ్ చేసింది. 1cc అనేది 25వ తారీఖు వరకు టైం ఇచ్చింది. మనకి కూడా ఈ మంత్ 25వ తారీఖు టైం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, లేదా 1cc అసలు ఈ మంత్ తీసేయచ్చు కూడా, లేదా ఇంకేదన్నా ఇవ్వచ్చు. ఓకే, మనం పాజిటివ్ గానే ఆలోచిద్దాం. ఒక ఆగస్టు మంత్ 7th లోపు 1cc మిస్ అయినా పర్లేదు, దీన్ని నెక్స్ట్ ఏం చేయాలో చేద్దాం. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మినిమం మాక్సిమం మనం ఏంటంటే ఈ 3 నెలల్లో 5గురిని డిస్ట్రిబ్యూటర్ని చేయాలి. 5గురు చేత అసిస్టెంట్ 2cc టర్న్ ఓవర్ ని కంప్లీట్ చేయించాలి. ఇది పాయింట్ గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆగస్ట్ లో మనం 4cc చేస్తున్నాం, 2 డిస్ట్రిబ్యూటర్లు వస్తున్నారు, సెప్టెంబర్ లో 2 వస్తున్నారు, అక్టోబర్ లో 2 వస్తున్నారు, మొత్తం 6 వచ్చేస్తున్నారు. కానీ కంపెనీ 5 ఉన్నా సరిపోతుంది అని చెప్తుంది. ఓకే, అంటే ఈ పాయింట్ గురించి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మాక్సిమం మన ఐడి మీద 8cc లోపే మనం బిల్డింగ్ చేయాలి. ఇంకా ఎక్కువగా ఆర్డర్ అనేది పెట్టకూడదు, పర్చేజింగ్ అనేది చేయకూడదు అంట. ఓకే, ఇది క్లారిటీ వచ్చింది. ఓకే, మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఏదైనా 2 పక్క నెలల్లో 30cc చేయాలి. ఓకే, అర్థమైందా? మీకు క్లారిటీ వచ్చిందా? అంటే ఏంటంటే మనకి ఆగస్టు, సెప్టెంబర్ 2 నెలలు కలిపి 30cc అయినా చేయాలి, లేదా సెప్టెంబర్ నుంచి అక్టోబర్ ఈ 2 నెలలు కలిపి 30cc అయినా చేయాలి. ఓకే, మీకు ఈ 30cc ఎలా చేయాలో మీకు ఒక మంచి ప్లానింగ్ చెప్తాను చూడండి. ఒకవేళ మీరు అసిస్టెంట్ సూపర్వైజర్ కనుక అయ్యి ఉంటే మీరు 10cc చేయడానికి ప్లాన్ చేయండి. ఆగస్టులో 10cc చేయడానికి ప్లాన్ చేయండి.
ఈ 10cc చేయటం వల్ల మీరు సూపర్వైజర్ అవ్వచ్చు. సూపర్వైజర్ అవ్వడం వల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ అన్ని నేను నెక్స్ట్ మీకు చెప్తాను వీడియోలో. సూపర్వైజర్ అవ్వడానికి ప్లాన్ చేయండి, 10cc చేయడానికి ప్లాన్ చేయండి ఆగస్టులో. నెక్స్ట్ సెప్టెంబర్లో ఏంటంటే మీరు మీతో పాటు మీ టీం మెంబర్స్ ఆగస్టులో మీరు ఒక 10cc చేశారంటే 5 న్యూ డిస్ట్రిబ్యూటర్లు మీ దగ్గరకు వచ్చారు కదా. ఈ 5 ప్లస్ మీరు 6 కలిపి ఓకే సెప్టెంబర్లో ఏం చేస్తారంటే 20cc ప్లాన్ చేయండి. ఒక డిస్ట్రిబ్యూటర్ 2cc చేయొచ్చు, ఇంకొక డిస్ట్రిబ్యూటర్ 4cc చేయొచ్చు, ఇంకొక డిస్ట్రిబ్యూటర్ 6cc చేయొచ్చు, ఇంకొకరు 10cc కూడా మీరు చేయొచ్చు. ఓకే 20cc చేసే విధంగా మీరు ప్లాన్ చేసి మీ డిస్ట్రిబ్యూటర్లకి మీరు హెల్ప్ చేయగలిగితే ఈజీగా 20cc అయిపోతుంది. అంటే ఏంటి ఆగస్టు సెప్టెంబర్ 2 నెలలు కలిపి మీరు 30cc ఈజీగా అయిపోతుంది. ఓకే ఇంకొక నెల మిగులుతుంది అనమాట అక్టోబర్. ఈ అక్టోబర్లో మీరు ఏం చేయొచ్చు అంటే మీకు ఇప్పటికీ 10-15 మంది టీం మెంబర్స్ ఉన్నారు మీ డౌన్లైన్లో. మీరు మీ టీం మెంబర్స్ అందరు కలిసి అక్టోబర్లో 40cc చెయ్యొచ్చు, 40cc. ఓకే ఈ 40cc చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు మేనేజర్ అనేది ఒక లెవెల్ కి చాలా దగ్గరికి వెళ్ళినట్లే, అంటే అసిస్టెంట్ మేనేజర్ అయిపోయినట్లే. సెప్టెంబర్లో 20cc, అక్టోబర్లో 40cc, మొత్తం కలిపితే 60cc, మీరు అసిస్టెంట్ మేనేజర్ అయిపోయినట్లే. ఓకే ఇక్కడ ఇంకో చూడండి, ఒకవేళ మీరు ఈ ప్లానింగ్ లో గనక ఈ 3 నెలల ప్లానింగ్ లో ఒకవేళ ఈ ఇన్సిడెంట్ మీరు క్వాలిఫై అవ్వకపోయినా ఇదే ప్లానింగ్ ని మీరు స్ట్రాంగ్ గా గట్టిగా కనుక మీరు కనుక ఈ ప్లానింగ్ అచీవ్ చేయగలిగితే మీరు అసిస్టెంట్ మేనేజర్ అయిపోయినట్లే. ఇంకొక నెలలో ఖచ్చితంగా మీరు మేనేజర్ కూడా అయిపోవచ్చు, మేనేజర్ చాలా దగ్గరికి వెళ్ళిపోయినట్లే. ఓకే మీ అందరికీ ఈ ప్లానింగ్ అనేది చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే ఎవరు కూడా మిస్ చేయకండి. మీ టీంలో ఉన్న ప్రతి ఒక్క అసిస్టెంట్ సూపర్వైజర్కి ఈ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి.